ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు నమస్కారాలు. మాది నల్గొండ. మేము పద్మశాలినం. మేము పని పవర్ లూమ్స్. మీ పేరమ్మా? పేరు అనిత. మీకు పీఠం ఎలా తెలుసు? వారాహి నవరాత్రులు ఉంటాయి అని తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? నాకు ఇంత ముందుకు తెలియదు మేడం. మా ఇంటి ఎదురుగా అక్క ఉండే, గీత అనేటామె. ఆ అక్క చెప్తే ఆమె దసరా నవరాత్రులు చేసుకుందని చెప్పి ఇట్లా ఉంటదిరా, బాగుంటది, చేసుకోరా అంటే సరే అక్క నేను చేసుకుంటా అని అన్నా. అంటే ఆమె లింక్ పంపించింది అక్క. వారాహి నవరాత్రులు ఉంటాయని తెలుసా అమ్మా అసలు? తెలుసు మేడం. పోయిన సంవత్సరం నేను మామూలుగా ఇంట్లోనే మనం రోజు డైలీ ఒక్క పొద్దు ఉండేది, మామూలుగా ఇంట్లో వరకు చేసుకునేది. ఇంత పెద్దగా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం మేడం, ఇలా చేసుకోవడం. ఓకే. గతంలో నవరాత్రులు చేసామంటున్నారు కదా ఇంట్లో. సో అప్పటికి ఇప్పుడు ఈసారి చేసిన నవరాత్రులకి ఏమైనా తేడా గమనించారా? ఉంది మేడం. అప్పుడు అంటే నాకేం అసలు ఉండమా అంటే ఉన్నాం, ఒక్క పొద్దు ఆ దేవతకి ఉండాలి అన్నట్టుగా ఉన్నా. కానీ ఇప్పుడు ఆ అమ్మ ఉన్నట్టు నాకు అనిపించింది మేడం. వారాయి అమ్మ నాకు ఉన్నట్టు, ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది మేడం. మీరు ఫీల్ అయ్యారు అమ్మని ఇంట్లో తిరుగుతున్నట్లు అట్లా? ఖచ్చితంగా మేడం. ఇంట్లో ఒక మనిషి ఉంది అన్నట్టుగా ఉంది. పీఠం మీద కానీ, గురువు గారి మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? అంటే గురువుగారంటే ఆయన చెప్పినాడు కాబట్టి నాకు కొంచెం నమ్మకం ఫస్ట్ కొద్దిగా ఉండే మేడం. కానీ ఈ పూజ చేసుకుంటుంటే గురువు గారి మీద ఎక్కువ నమ్మకం వచ్చింది. ఆ గురువు గారు చెప్పడం వల్ల ఇంత బాగా జరుగుతుంది అన్నట్టుగా చాలా మంచి అనిపించింది మేడం. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? ఉంటే ఏంటి? ఉన్నాయి మేడం. మేము పూజ స్టార్ట్ చేసి గోధూళి చల్లినాం కదా మేడం. పూలు గోధూళి చల్లినాం. గుమ్మం దగ్గర నుంచి పూజా మందిరం దగ్గర దాకా చల్లితే అమ్మవారి అడుగులు పడ్డాయి మేడం. ఇట్లా ఆమె పాదాలది ఇట్లా పువ్వుల మధ్యలో ఇట్లా అడుగులాగా మధ్య ఉంది మేడం. ఇట్లా ఎన్ని ఆమె మా డోర్ కాంచి ఆ పూజ గది వరకు అట్లా ఉన్నాయి. అదేనమ్మా మర్చిపోలేండి? అదే మేడం. మళ్ళీ వంటలు చేస్తే మనం అమ్మవారి దగ్గర పెట్టుతాం కదా మేడం, భోజనాలు, పానకం కానీ ఇవన్నీ టేస్ట్ బాగున్నాయి. అమ్మ కాడ పెట్టినవి తింటే మనకు ఇంట్లో మనం పక్కకు పెట్టిన కర్రీ కంటే అమ్మవారి కాడ పెట్టిన కర్రీస్ చాలా టేస్ట్ అనిపిస్తున్నాయి మేడం. వాటర్ కూడా ఈ వాటర్ మనం పెడతాం కదా మేడం, అవి కొబ్బరి వాటర్ లాగా ఇట్లా చాలా టేస్ట్ అనిపిస్తున్నాయి. మళ్ళీ అమ్మవారి దగ్గర పూలు పెడితే పొద్దున పెట్టి మా ఆయన పొద్దున్న లేచి మళ్ళీ పూలు మార్చుతాను వెళ్ళేసరికల్లా అక్కడ ఒక పువ్వు ముందుకు వచ్చింది మేడం. అమ్మవారి దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చింది. అది మర్చిపోలేని అయితే అవి ఉన్నాయి మేడం. మీది పవర్ లూమ్స్ అన్నారు కదమ్మా, ఆ వృత్తి వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా నవరాత్రులు చేసుకోవటంలో? ఒకవేళ కలిగితే దాన్ని ఎలా అధిగమించారు? ఏం కలగలే మేడం. మామూలుగా ఎప్పుడు నడిచేలాగానే నడుస్తున్నాయి మేడం. ఇట్లా ఒక్క విషయం మేడం, మాకు పవర్ లూమ్స్ మీద మేము అమ్మవారికి దీపం పెట్టుకొని సాంచ దగ్గరికి వెళ్ళేసరికల్లా వీటి దగ్గర ఏదో ఇట్లా వైట్ విభూది లాగా చల్లినట్టుంది మేడం. ఆ పవర్ లూమ్స్ మీద ఒకే దాని మీద ఉంది. అట్లా అయింది మేడం మాకు. అది అంతా అమ్మవారి ప్రెసెన్స్ ఉన్నట్లు మీకు సూచనలు అన్నట్లు కనిపించినాయి. అవును మేడం, అట్లనే అనుకున్నాం మేమైతే. అదే అంతేలేండి.
గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ, మిగతావి ఏమైనా వీడియోస్ ఏమైనా విన్నారా? విన్నాం మేడం. దుర్గా గారియి. ఓకే. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేక హోమం అని కానీ, ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమన్నా అడిగారా? ఏది అడగలే మేడం. గురువుగారు మా దగ్గర నుంచి ఏది ఆశించలేదు. మాకు మంత్రం ఇచ్చిండు. అదే మాకు ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యం. గురువుగారు ఎప్పుడూ అంటూ ఉంటారు గదా! చెప్పినట్టు చేస్తే ఉండండి, లేదా వెళ్ళిపోండి అని అంటారు కదా! ఆ మాట విన్నప్పుడు ఎలా అనిపిచ్చేది? భయమేసేది మేడం. మేము గూడా ఏమన్నా తప్పులు చేస్తామేమో అన్నట్టుగా భయంగా ఉండేది. ఆ భయంతో జాగ్రత్తగా చేయాలనిపిస్తది గదా! అవును మేడం. గురువుగారు చెప్పంగానే అట్లా నడుచుకోవాలని అదే పద్ధతిలో వెళ్ళిపోయినాం. అదే. గురువుగారు సమయం అంటే సమయమే. ఈ పద్ధతి మంచిదేనా? అంటే మనకి పూజ లిస్ట్ గాని అవన్నీ డెడ్‌లైన్ ఇస్తా ఉంది కదా! అట్లా డెడ్‌లైన్ ఇవ్వటం అనేది మీకు ఎట్లా అనిపిచ్చింది? మంచిదే అనిపిచ్చిందా? ఎట్లా అనిపిచ్చింది? మంచిదే మేడం. అట్లా చెప్పి చేయించడం ఎంత బావుంటది మేడం. టైమ్ టు టైమ్ అన్నీ అమ్మవారికి అలా చేయించాలి అన్నట్టుగా గురువుగారిది బావుంది మేడం అట్లా. టైమ్ టు టైమ్. అంత గట్టిగా ఖరాఖండిగా గురువుగారు చెప్తూ ఉంటే ఇక్కడ ఉండగలనా? ఏమైనా అనిపిచ్చిందా అట్లా? భయం ఏమన్నా వేసిందా? అనిపిచ్చింది మేడం. మాకు కూడా ఇట్లా అందరూ ఇంత ముందుకు దీపం కొండెక్కింది. అమ్మవారి దగ్గర కొన్ని ఏమంటారు? కొన్ని తప్పులు ఈయన అయితయేమో, అవుతే ఆ! గురువుగారితోటి ఎట్లా అన్నట్టుగా భయమేసింది మేడం. హ్మ్. సాధకులకు లీడర్స్‌ని పెట్టటం మంచిదేనా? పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? చాలా మంచిగా సహాయపడ్డారు మేడం. ప్రతి ఒక్క విషయం అది డౌట్‌లున్నయన్నీ క్లియర్ చేషిర్రు మేడం. సో, లీడర్స్ పెడతం అనేది మంచిదే అన్నమాట. పర్సన్‌కి క్లియర్‌గా మాట్లాడటానికి గాని ఆ! ఏదైనా. ఏ డౌట్స్ ఉన్నా మరి లీడర్స్ ద్వారానే కదా మేడం మాకు తెలవని వాళ్ళకి చెప్పింది. హ్మ్. వాళ్ళ ద్వారానే అన్నీ మేము అన్నీ కరెక్ట్‌గా చేసుకోగలిగినాం. పీఠం కాళీ అమ్మవారి లోగో ఫోటో గురించి ఏమైనా చెప్తారా? కాళీ అమ్మవారి ఫోటో అంటే పీఠము బావు ఫోటో తీసుకున్నారు గదా! దాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? అట్లా ఏమన్నా మీ అభిప్రాయం చెప్పగలరా దాన్ని చూసినప్పుడు ఫోటోని? అమ్మవారి లోగో బాగా ఫోటో. ఫస్ట్ చూడగానే ఇట్లా ఇట్లా ఉంటదా అమ్మవారు అన్నట్టుగా అనిపిచ్చింది మేడం. ఒళ్ళంతా హ్మ్. ఇట్లా పులకరించినట్టు అనిపిచ్చింది ఆ అమ్మవారి ఫోటో చూస్తే అంతే మేడం. హ్మ్. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం ఎలా ఉంది? మీకు చెప్పిన విధానం అర్థమైందా? అర్థమైంది మేడం. అన్నీ ప్రతి ఒక్కటి అర్థమైనాయి. అలానే చేసుకున్నాం. కొంచెం హ్మ్. కొన్ని కొన్ని అర్థం గాకపోతే హరిత మేడంని అడిగినాం. మళ్ళా ఇంటి దగ్గర అక్కని అడిగేసి చేసుకున్నాము. ఓవరాల్‌గా మీకు ఈజీగా అర్థమైందన్నమాట. అంటే అంత కష్టం అనిపించలేదు. విధి విధానం. ఆ! ఏమనిపియలే మేడం. హ్మ్. ఇదివరకి మంత్ర ఉచ్చారణ గురించి మీకేమైనా అనుభవం ఉందా? లేదు మేడం. ఇదే ఫస్ట్ టైమ్. ఇదే ఫస్ట్ టైమ్. ఇలా హ్మ్. ఇస్తారు అన్న గురువుగారు ఇట్లా మంత్రం ఇస్తారు, పూజ చేసుకుంటే అన్నది ఇదే ఫస్ట్ టైమ్ తెలవడం. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునేవారు. అందరం అనుకుంటాం ఫస్ట్‌లో. దానికి మీ సమాధానం చెప్పగలరా? ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అనుభవించారా? లేదా? అనుభవించినాం మేడం. అసలు గురువుగారు ఇట్లా ఫోటో చూసి ఆన్‌లైన్‌లో ఫోటో చూసి మంత్రం ఇస్తే ఇది మనకు మంచిగుంటదా? లేదా? అని అనుకున్నాం. మనకు ఇట్లా మంచిగా అనిపిస్తదా? లేదా? అని అనుకున్నాం. చేస్తుంటే ఆ మంత్రం పవర్ తెలిసింది మేడం. అమ్మవారు కొంచెం ఇటు కదిలినట్టు, ఎళ్తున్నట్టు అనిపిచ్చింది మేడం. అయితే మంత్రానికి ఇంత శక్తి ఉందా అనిపిచ్చింది. మనం మామూలుగా చేసుకుంటే ఏది లేదు. కానీ ఆ మంత్రం అది
ఆ దర్భచాప మీద కూర్చొని చేసుకుంటుంటే ఆ మంత్రం పవర్ తెలిసిపోయింది మేడం. హ్మ్. తామర గింజలు వాడమని చెప్పారు కదా! ఎలా అనిపిచ్చింది? బావున్నది మేడం అది. అమ్మవారి దగ్గర పెట్టి మనము బీరువాలో పెట్టుకోవాలి. 20 ఏమో కాలువలేయాలన్నారు గదా! ఆ హ్మ్. లక్ష్మీ స్వరూపం గదా! తామర గింజలు. అవును. అంత లక్ష్మీదేవి ఉన్నట్టుగానే ఫీల్ అయితున్నాం మేడం. గజ్జెలను అమ్మవారికి వాడటం ఎలా ఉంది? బావుంది మేడం. ఎప్పుడూ అసలు ఆ గజ్జెలు దేవుడి దగ్గర పెడతారు అమ్మవారి దగ్గర అన్నది విషయం ఈ నవరాత్రుల టైంలోనే తెలిసింది. ఎందుకో గురువుగారు చెప్పిండు గజ్జెలేం జేస్తరో, గజ్జెలేం జే ఏ దానికి వాడతారో అని ఫస్ట్ నుంచి లీస్ట్ ఇచ్చిన కాంచి కానీ అమ్మవారికి మాలగా ధరించాలి అనంటే వీటికి ఇంత పవర్ ఉందా అన్నట్టు అనిపిచ్చింది. ఓకే. హ్మ్. మన లిస్ట్‌లో అన్నిట్లో గూడా ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలో మనకి యూజ్ అయ్యేదే రాస్తున్నారు గురువుగారు. హ్మ్. ఇప్పుడు గోధువులతో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఎలా ఉంది? చాలా బావుంది మేడం. సంతోషం అనిపిచ్చింది మాకైతే. ఇట్లా అమ్మవారు మా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది ఆ గోధువులు మించి అన్నట్టుగా. ఆహ్, అమ్మవారిని పిలవగానే మాకు ఇంట్లో ఒక మనిషి వచ్చి ఉన్నట్టు అనిపిచ్చింది మేడం. ఒక్క గుమ్మం దగ్గర గల్లుమన్నది మువ్వల హ్మ్. సప్పుడు. మళ్ళా తర్వాత ఇగ ఆటోమేటిక్‌గా ఏ సౌండ్ లేదు. తర్వాత ఇగ అమ్మవారు పిలిచిన తర్వాత మా ఆయన చూస్తే ఇట్లా అమ్మవారి పాదాలు కనిపించినాయి మేడం. హుహుహు. ఈ పీఠంలో గూడా ఆహ్వానం చేసిన ఫోటోసు పెట్టారు గదా! అది చూస్తే ఎలా అనిపిచ్చింది? మంచిగా అనిపించింది మేడం. అక్కడ ఇంకా బా మనం చేసుకున్న దానికంటే అక్కడ గురువుగారు చేస్తున్నాడు గదా! ఇంకా చాలా బావుంటది. ఎళ్ళాలి అన్న ఫీలింగొచ్చింది మేడం. అదేలే. హ్మ్. ఆ వెల్లుల్లి అవకాశం గూడా నేను చెప్పమ్మా. ఆ అవకాశం నాకు వచ్చింది. కానీ నాకు మళ్ళీ ఇగ ఇంట్లో అమ్మవారిని వదిలేసి ఎళ్ళాలంటే ఎళ్ళబుద్ధి గాక ఎళ్ళలేదు అక్కడికి. పీఠం దగ్గరికి. అదేలేమ్మా. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణలు చేయటం ఎలా అనిపిచ్చింది? అదైతే మస్తు అనిపించింది మేడం. దాని గురించి చెప్పాలంటే మాటలు రాట్లేదు. ఆ రసము ఎంత అమృతంలాగుంది. ఆ అమ్మవారికి అక్కడ పెడితే. మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు కదా! అదెలా అనిపిచ్చింది? అదైతే చాలా బాగా పనిచేసింది మేడం. అమ్మవారి కాడ పెట్టి నేను ముందు ఇది ఆహ్, నవరాత్రులు ముందు 4 రోజుల నుంచి హెడేక్ తోటి బాగా బాధపడుతున్నా. నవరాత్రులు చేస్తానా? చెయ్యనా? అన్న భయం ఉండే. ఆ అమ్మవారిది అక్కడ పెట్టి ఆహ్, అల్లం పేస్ట్ అమ్మవారి దగ్గర పెట్టి నేను తలకి రాసుకుంటే అసలు ఇంతవరకి గూడా తలనొప్పి రాలే మేడం. అదైతే బాగా పనిచేసింది నాకైతే. హ్మ్. అమ్మవారు ఉన్నది గాబట్టికే నాకా నొప్పి గూడా ఇట్లా రాకుండా జేసింది. రోజు తల స్నానం చేస్తే అసలు ఇంత అనిపియలే. తలనొప్పే రాలే ఇంతవరకి. ఇంతకుముందుకు ఒక 2 డేస్ చేస్తే తల స్నానం ఎమ్మటే హెడేక్ వచ్చేది. ఇప్పుడసలు ఏ నొప్పి లేదు. మంచిగా. హ్మ్. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? చాలా మంచిగనిపించింది మేడం. బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపిచ్చింది? వెలిగించాం మేడం. గురువుగారు చెప్పినట్టే బెల్లం దీపం పెట్టినాం. మంచినే అనిపించింది మేడం. కూరగాయల సలాడ్ ఎలా ఉంది? బావుంది. అన్ని రకాలది అమ్మవారికి పెట్టి నైవేద్యంగా ఎక్కిచ్చి, మనం తర్వాత తినాలి అంటే, అది మనం మామూలుగా చేసుకుంటే అది ఎట్లనో అనిపిస్తది. కానీ అమ్మవారి కాడ పెడితే చాలా మంచిగనిపించింది మేడం. చేదు చేదు, స్వీట్‌గా, పుల్ల పుల్లగా హ్మ్. బావుంది మేడం అది. ఆ! అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనిచ్చారా? ఉంది మేడం మార్పు. అంటే ఇంతకుముందు నాకన్నీ ఇట్లా ఒళ్ళు అది బ్యాక్ పెయిన్ బాగొచ్చేది. అవేమీ లేకుండా ఉన్నది మేడం. బ్యాక్ పెయిను, ఈ వామిటింగ్, గ్యాస్ ఫాము ఇవేవి లేకుండా ఉంది. హ్మ్.
అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చింది? మంచిగా అనిపించింది మేడం. అమ్మవారికి మనం స్నానం చేపిచ్చినట్టు ఫీలయ్యి ఆహ్, అమ్మవారికి అవి పంచామృతం కలిపి స్నానాలు చేపిచ్చి, అమ్మకి పసుపు రాసి, గంధం పెట్టి, బొట్టు పెట్టి, అలంకరణ చాలా మంచిగా అనిపించింది మేడం. అది. హ్మ్. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఆ! అనిపిచ్చింది? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఒక్కటే మేడం నాకనిపిచ్చింది. ఎప్పుడు ఐదో రోజు అనిపిచ్చింది మేడం. అందరూ కాల్స్‌ల ఇప్పుడు అందరూ అప్‌డేట్ ఇస్తుర్రు. అది అట్లా మాకిట్లా కనిపిచ్చింది అమ్మవారు. మాకలా కనిపిచ్చింది. మాకు మాట్లాడినట్టుగా ఇట్లా కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపిచ్చిందనంటే, నాకింతవరకు రాట్లేదు అది అమ్మవారు. నేను మంచిగా చేస్తున్నానా? చెయ్యట్లేనా? నేను సరిగ్గా నేను అమ్మవారికి చేసే అంత అర్హత ఉందా? లేదా? అని అనిపిచ్చింది మేడం. అట్లా అనుకుంటా ఉంటే, ఈ ఐదో రోజు ఇట్లనే చేసుకుంటూ ఉన్నాం. ధ్యానంలో జపం చేసుకుంటూ కూర్చున్నప్పుడు, మా ఆయన నేను ఒకేసారి కూర్చున్నాం. కూర్చుంటే ఇట్లా అమ్ అటు మనిషి ఇటు ఎళ్ళినట్టు, ఓసారి ఇటెళ్ళినట్టు 3 సార్లు అటు ఇటు ఎళ్ళింది మేడం. ఇట్లా హ్మ్. నీడలాగా కనిపించింది మేడం. నాకొక్కదానికేమో అనేసి నేను సైలెంట్‌గున్నా. మా ఆయన గూడా తర్వాత జపంలో నుంచి ఎళ్ళిన తర్వాత, నాకు గూడా ఇట్లా నీడలాగా కనిపించింది. ఇటు పోయినట్టు మనుషులు ఎళ్ళినట్టు అనిపించింది అని అన్నాడు. అమ్మవారు ఉంది అని అప్పటినుంచి మా అందునుంది అమ్మవారు అని అనిపించింది మేడం. హ్మ్. అమ్మవారికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తది. ఒక్కోసారి మనం పట్టుకోగలం. ఒక్కోసారి మనం పట్టుకోలేం. దర్శనం అయితే ఆ! కంపల్సరీ అవుతుంది. హుహు. ఆ! అది నాలుగో రోజు మేడం. ఆ! తెల్లవారుజామున కలొచ్చింది మేడం. గురువుగారు, "అమ్మ ఏందమ్మా అనిత నువ్వు పసుపు, కుంకుమ ఇలా ఏశావు" అని కలొచ్చింది మేడం. టక్కున బయట హ్మ్. మాట్లాడినట్టే అనిపిచ్చి ఎమ్మటే మెలుకువ వచ్చి చూస్తే అని అనిపించింది. కలలో వచ్చింది మాట్లాడిండు గురువుగారని. హ్మ్. అదే ఆ అనుభవాలు మీరు చెప్తారు కదమ్మా! రోజు పొద్దున్నే అప్‌డేట్ ఇస్తారు గదా! వాటిలికి ఆ! గురువుగారు వివరణ ఇస్తారు గదా! ఆ అవును వివరణ మేడం. మీకు ఏమన్నా ఎలా ఉంది? మీకేమన్నా ఇట్లా చెప్పుకోదగ్గ విశేషాలున్నయ్యా వాటిల్లో? ఆ వివరణ ఇస్తారు గదా! ఒకదానికి మీరు ఇవాళ ఇది చెప్పారనుకోండి, దానికి వివరణ ఇస్తారు. అట్లాంటి వాటిలో మీకు చెప్పుకోదగ్గగా ఏదన్నా ఉందా? ఆ! ఇదే మేడం. నాకు ఇట్లా జపం చేసుకుంటుంటే ఇట్లా నీడలా వచ్చింది గురువుగారని చెప్తే, "అమ్మ వస్తే మంచిదే గదమ్మా! చెడుకేం గాదు. మంచికే వచ్చింది. అమ్మవారే ఏం గాదు భయపడకమ్మా" అని అన్నారు. ఓకే. అదొక్కటే పెట్టినా మేడం. నాకు మర్చిపోలేనిది ఇప్పటికి కళ్ళల్లో మెదులుతున్నట్టే ఉంది. అదొక్కటే పెట్టేషిన ఇగ గురువుగారికి చెప్పి. అదే అమ్మా. మీకు మంత్రదీక్షకు ముందు కానీ, మంత్రదీక్షలో కానీ వచ్చిన పరీక్షలేమన్నా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవటం, చివరిదాకా టెన్షన్ పడటం అలాంటివి. ఉన్నాయి మేడం. అమ్మవారి నవరాత్రులు. అంటే రోజు ఏదన్నా ఒక తప్పు జరుగుతదో అన్నట్టుగా భయంతోటి ఇట్లా చేసుకుంటూ వచ్చిన మేడం. అమ్మవారికి ఏది ఇబ్బంది కలగకుండా, ఏ మిస్టేక్ చేయొద్దు అన్న టెన్షన్ ఉండే బాగా. నేను కరెక్ట్‌గా చేస్తున్నానా? లేదా? అనేసి ఇగ మా ఆయనని చూసుకోమని చెప్పిన ఎక్కువ. నేనేదైనా టెన్షన్‌లో మర్చిపోయినా గానీ మీరు చూసి చేయండి అని జెప్పిన మేడం. అదే. హ్మ్. నవరాత్రులు స్టార్ట్ చేయకముందు అంటే సామాగ్రి విషయంలో గాని, అసలు చేయగలనా లేనా అట్లాంటిదేమన్నా అనిపిచ్చిందా? అను పరిస్థితి? ఆ! అనుకున్నాం మేడం. అట్లా ఏమో మరి మనకు ఇట్లా ఇబ్బందులొస్తున్నాయి కదా! ఇప్పుడు ఈ నవరాత్రులు చేయకోకుండి దసరా నవరాత్రులు చేద్దామని నేను ఫస్ట్ అన్నా మేడం మా ఆయనతోని. హ్మ్. హ్మ్. ఇప్పుడేమొద్దు ఈ నవరాత్రులు అమ్మవారిది. దసరా నాకు ఎక్కువ దుర్గామాతది చేయాలని ఉండే. అయితే మా హ్మ్. ఆయనుండి ఇప్పుడు ఈ అమ్మ నవరాత్రులు చేసుకున్నంక, వారాహి అమ్మది చేసుకున్న తర్వాత మళ్ళా దుర్గా నవరాత్రులు చేసుకుందామనంటే, నేను వద్దనేసి అన్నా ఫస్టు. తర్వాతుండి ఈయన ఖచ్చితంగా చేద్దాము ఆ అమ్మవారిది. నేను మాత్రం జేస్తా అనంటే, సరే నువ్వు చేస్తా అన్నాక నేను గూడా చేస్తాను అని నేను జెప్పినా మేడం. అలా ఓకే. ఇట్లా ముందుకు సామాను తీసుకునేటప్పుడు గూడా ఇవన్నీ మనకు దొరుకుతాయా? దొరకవా? ఇక్కడ దొరుకుతాయో? దొరకవో? మనం జేసుకుంటామా? అన్నట్టుగా అనిపిచ్చింది. అఖండ దీపం అనేసరికల్లా కొంచెం భయమేసింది మేడం. 9 హ్మ్. రోజులు చూసుకోవాలి గదా!
మళ్ళేమన్నా ఇట్లా కొండెక్కితే మళ్ళా మధ్యలో కొండెక్కితే ఎలా అనేసి అదో టెన్షన్ ఉండే. కానీ అమ్మవారు మా అందు నుండి అన్నీ కరెక్ట్‌గా చేపించుకుంది మేడం. లాస్ట్ ఓకే. దాంకా. అమ్మవారిని గూడా సాగనంపేటప్పుడు గూడా అసలు ఇంట్ల ఆడపిల్లని పంపించినట్టే అనిపిచ్చింది. ఓ మనిషి ఎళ్ళిపోయింది అన్న లోటుంది. ఇప్పుడు మన చుట్టాలు ఉండి ఎళ్ళిపోతే ఎలా ఉంటదో ఆ! అంత బాధ అమ్మవారిని సాగనంపిన తర్వాతయితే. హుహుహు. జపసాధన మొత్తం మీద ఎంత సేపు చేశారు? ఎంతసేపు జపం చేస్తూ ఉండేవాళ్ళు? గంటన్నర మేడం. హుహు. గంటన్నర చేసుకున్నా. మళ్ళా హుహు. ఒక 2 డేసే బాగా బ్యాక్ పెయినొచ్చి ముప్పావు గంటలనే లేషినా మేడం. ఇది ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజే బాగా బ్యాక్ పెయినొచ్చింది. ఆ రోజు 2 రోజులు అరగంట, ముప్పావుగంట చేసినా మేడం. ఇంగ మిగతా రోజులు ఓ రోజేమో 2 గంటలన్నర జేసినా. ఇగ 2 గంటలకు తక్కువ చేయలేం మేడం. హ్మ్. జపం చేస్తూ ఉంటే అదే మీరు చెప్పారు కదా! ఎలా అనిపిస్తూ ఉండేది? కొందరికి జపసాధన మొదలుపెట్టిన ఫస్ట్ డేనే ఆరోగ్యం బాగోలేకపోవటం, అలాంటిది వచ్చి ఉంటది. అలా ఉంటే మీకు ఏమనిపిచ్చింది? అంటే ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ అన్నారు గదా! అలాంటి టైంలో ఆ! ఏమనిపిచ్చింది మీకు? అలాంటి టైంలో తొందరగా లేస్తే బావుండు అన్నట్టుగా ఇంత నొప్పి బాగా వచ్చింది. మళ్ళీ హ్మ్. అందులో ఆ రోజు మళ్ళీ కడుపు నొప్పి 2 వచ్చి ఎమ్మటే లేస్తే బావుండు. ఇంత బ్యాక్ పెయిన్ తోటి నాకు చేయలేకపోతున్నా అమ్మని దీక్ష మంత్రం ఇట్లా చేయలేను తప్పు చదివితే మళ్ళా ఎలా అనేసి అట్లా వద్దనేసి ఊరుకున్నా మేడం. అమ్మకి దండం పెట్టుకొని, అమ్మ ఈరోజు నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. నేను చేయలేకపోతున్నా జపసాధన అనేసి ఇగ దండం పెట్టుకున్నా మేడం. గురువు గారికి, అమ్మకి దండం పెట్టుకొని, ఇగ ఆ రోజుకి అంతే చేస్తాం అని మొక్కుకున్నా మేడం. హ్మ్. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా ఉందా? ఉంది మేడం. నాకు ఎప్పుడు హెల్త్ సరిగ్గా బావుండదు. ఒక 10 డేస్ ఒళ్ళు వాపులొచ్చేది. ఇట్లా 15 రోజులు ఇట్లా మంత్ రాంగానే ఇట్లా ఒళ్ళు వాపులొచ్చేటిది. కానీ నాకిప్పుడు అమ్మ నవరాత్రులు చేస్తున్న కాంచి సడెన్‌గా ఊకనే వెయిట్ లాస్ అయినా మేడం. అది హ్మ్. మంచిగనిపిచ్చింది. నాకు ఎప్పుడు చేతగాకుండా ఉండడం, ఈ అమ్మకి నేను చేస్తానా ఈ నవరాత్రులు, బానే నవరాత్రులు చేస్తా అని ఆశతోటి చేషినా. కానీ ఈ అమ్మాయి ఎట్లా చేపిచ్చుకుంటదో ఏమో రోజు ఉదయం లేవగానే ఇట్లా చేతగాకుండా ఉండడం, ఇట్లా ఉండి నేనెట్లా జేస్తా అనేసి అనిపిచ్చేది. ఈ అమ్మ ఎట్లా చేపిచ్చుకుంటదో నాతోటి, నాకు చేత గాదు. ఎట్లా చేయాలో ఏమో లేట్‌గా లేసి చేస్తే మళ్ళా అమ్మకు కోపం వస్తదన్నట్టుగా అనుకున్నా. కానీ ప్రతిరోజు హ్మ్. చేతనయింది మంచిగనే జేసుకున్నా మేడం ఓపికతోటిగా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? ఏం లేదు మేడం. సంతృప్తిగా ఉంది. హుహు. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి మేడం పెట్టడం. హుహు. భయమేసిందా? భయమేసింది మేడం. పెడితే ఇట్లా గురువుగారు చెప్పిండు గదా! ఇట్లా కొండెక్కొద్దు అన్నట్టుగా ఇట్లా మళ్ళా కొండెక్కితే మళ్ళా ఏమన్నా మనకు దోషాలొస్తాయేమో, మధ్యలో ఆగిపోతే ఇప్పటికే మనం బాధలు పడుతున్నాం గదా! మళ్ళేమన్నా అయితదో ఏమో అన్న టెన్షన్ మాత్రం చాలా ఉంది మేడం. మస్తు మీరు టెన్షనయింది. ఓకే. సో, అవి భయపడ్డ సన్నివేశాలు. ఎట్లా కొండెక్కిద్దో ఏంటో అని భయపడ్డారనమాట. ఏ రోజుకా రోజు. ఆ! చాలా. కలలో కూడా ఇట్లా దీపం కొండెక్కిందన్నట్టుగా 2 టైమ్స్ కలొచ్చింది మేడం నాకైతే. టక్కున అదో లేసి ఇట్లా చూసుకోవడమే ఇట్లా కళ్ళు తెరిచి అట్లా అమ్మవారి కల్లానే చూసేది దీపం కల్లా. అదేలే. అదే ఆలోచనలో పడుకుంటున్నారు గదా! అది. అదే భయమైంది. రోజు అదే భయముండేది. అదే. ఎట్లా పోతదో ఏమో, కొండెక్కుతదో ఏమో అనేసి అదే టెన్షన్. అలానే ఆ అఖండ దీపం విషయంలో ఆనందపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం. అమ్మవారిని ఆహ్వానించినప్పుడు ఒకలా ఎలిగింది. ఆహ్, ముందు మనం దీపం వెలిగించగానే ఒకలా ఎలిగింది. అమ్మవారిని పిలిచిన తర్వాత పెద్దగా మంచిగా అనిపించింది మేడం. దాంట్లో కాంతి ఇట్లా బాగా అనిపించింది. అది ఇప్పటికి మర్చిపోలేకపోతున్నా.
హ్మ్. వారాహి నవరాత్రులు మొదటి రోజు ఎలా జరిగింది? వీడియో చూసి పూజ చేయటం ఏంటి అని అనిపిచ్చిందా? అనుకున్నారా? ఆ! అనుకున్నారు మేడం. మా చెల్లెనే అనుకుంది. ఇట్లా మా చెల్లెకి ఫోను జేసి, "ఇట్లా వారాయి నవరాత్రులు చేసుకుంటున్నానే" అనంటే, "ఎట్లా నీకేం ఎరక" అంటే, "ఇట్లా మా ఇంటి దగ్గర అక్క చెప్పింది. ఇట్లా చేసుకుంటున్నాం" అనంటే, "ఇట్లా ఆన్‌లైన్‌లో గురువుగారు చెప్పిండు చేసుకున్నా" అంటే, "అదేంది ఆన్‌లైన్‌లో ఏంది బయట చేసుకుంటారు గదా! చెప్తారుగా అయ్యగార్లు" అనంటే, "ఏం లేదు మాకు గురువుగారు ఇట్లా చెప్పిండు చేసుకుంటున్నాం. మంత్రం ఇచ్చిండు చేసుకుంటున్నాం" అంటే, అట్లా గూడా ఉంటదా అనేసి అన్నది మా చెల్లె. గురువుగారు విధానం పేపర్‌లో గూడా ఇచ్చారు గదా! ఆ వీడియోనే ప్రిసైజ్‌గా చేసి, అది ఉపయోగపడిందా? పాయింట్ టు పాయింట్ రాసారు గదా! అదే ఈ నవరాత్రులు మీరు సొంతంగా చేసుకోనుంటే, ఇబ్బంది లేకుండా చేసుకోగలిగి ఉండేవాళ్ళా? చాలా ఎన్ని తప్పులు చేసుకునేవాళ్ళమో మేడం. హ్మ్. అమ్మవారికి ఇప్పుడు గురువుగారు చెప్పేపటికే అన్నీ కరెక్ట్‌గా ఎట్లా చేయాలి, ఏది ఏ టైంకి ఎట్లా పెట్టాలనేసి చెప్పిండు గురువుగారు. అదే మేము జేసుకుంటే సొంతంగా పొద్దున చేసి మామూలుగా ఊరుకునేవాళ్ళం. అమ్మవారికి ఒక ప్లేట్ సెపరేటు, వాటర్ బెట్టాలి, ఇట్లా పానకం బెట్టాలి అని ఇట్లా టైమ్ టు టైమ్ బెట్టాలనేసి చెప్పిర్రు గదా! మేమలా చేసుకోకపోదు మేము సొంతంగా జేస్తే. ఇప్పుడు ముఖత మంత్రోపదేశం తీసుకున్నాం కదా! ఆ! మేడం. మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసిన దానికి, గురుముఖత తీసుకున్న దానికి తేడా అర్థమైందా? మీకు తెలిస్తే చెప్పండి. అంటే మనం బయట ఇప్పుడు యూట్యూబ్‌లో చూసి ఇప్పుడు మంత్రాలు ఇట్లా ఉంటాయి గదా మేడం. వారాహి అమ్మ గురించి ఇట్లా మంత్రం చదవండి బావుంటది మీకు అన్నీ కలిసొస్తాయి అని చేస్తే, అట్లా చేస్తే ఏమనిపియలే. కానీ గురువుగారు ఇచ్చిన మంత్రం చేస్తే కొంచెం మంచిగా ఎన నెగెటివ్‌లు ఏమన్నా ఉన్నా గాని ఇట్లా పోయినట్టుగా అనిపిచ్చింది మేడం. సో, మీరు గమనిచ్చారనమాట ఆ డిఫరెన్స్. ఆ! ఓహ్! పోయిన సంవత్సరం ఈ యూట్యూబ్‌లో ఇట్లా మంత్రాలు ఇట్లా గురువులు చేస్తారుగా మేడం. హోమాలు చేసి ఇట్లా మంత్రం ఇట్లా ఇది చదువుకోండి. ఇది బావుంటది. మీకు మంచిగా కలిసొస్తది అని చెప్తే ఆ మంత్రంతోటి చేసుకున్నా. ఒక 6 నెలలు చేసిన మేడం. దానికి ఏ ఫలితం లేదు. కష్టాలే తప్ప ఇంకేమి లేదు. ఇప్పుడు గురువుగారిచ్చిందయితే మంచిగా అనిపిస్తుంది మేడం మంత్రం. కానీ నాకైతే ఎంతో ఇగ జీవితానికి అది ఒక మంత్రం అనంటే, ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే అక్క ద్వారా ఇప్పుడు గురువుగారు ఈ ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఈ పీఠంలో ఈ మంత్రం తీసుకున్నా అంటే చాలా సంతోషంగా ఉంది మేడం. మంచిదమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? ఉంది మేడం. మనమేమో చిన్నవాళ్ళం. అమ్మకి గోరింటాకు పెట్టే అదృష్టం వచ్చిందని చాలా సంతోషంగా ఫీల్ అయినా మేడం. అమ్మవారికి పెట్టి మనము పెట్టుకుంటే మస్తు అనిపిచ్చింది మేడం. చాలా బాగా అనిపిచ్చింది. కానీ గోరింటాకు గూడా చాలా బాగా పండింది మేడం పెట్టుకుంటే. గోరింటాకు చెట్టు దగ్గర గురువుగారు పసుపు, కుంకుమ ఏసి కొయ్యాలని చెప్పిండు గదా! అట్లా చేస్తే ఈసారి ఎందుకో బాగా అనిపిచ్చింది. మేమెప్పుడు నార్మల్‌గానే కోసేవాళ్ళం గోరింటాకు. ఈసారి గురువుగారు చెప్పినట్టు పసుపు, కుంకుమ చల్లి గోరింటాకు కొయ్యనంటే చెప్పి మళ్ళీ నేను గోరింటాకు కోసుకుంటున్నా అని చెట్టుకు చెప్పి తెంపమన్నాడు గదా! అది చాలా బాగా అనిపిచ్చింది మేడం. మర్చిపోలేనిగది. అవును. ఎందుకంటే మనం చెట్లను గూడా పూజిస్తాం గాబట్టి, అలా పూజించి చెట్టు అనుమతి తీసుకొని కోస్తాం అనమాట. అవును. హ్మ్. అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! మీకెలా అనిపిచ్చింది? ఆ! బావుంది మేడం. మనము సారె పెట్టాలి. ఇట్లా మనం ఎల్లమ్మ పండుగలు చేసుకుంటే ఇట్లా పెడతారు గానీ, ఇట్లా ఈ అమ్మవారికి గూడా ఇట్లా సారె పెడతారా అనిపిచ్చింది మేడం. అన్నీ బొట్టు, తిలకం సీసా, కాటుక, అద్దం ఇవన్నీ ఇస్తే మనం ఇప్పుడు మనం బియ్యం పోసుకుంటే మనకు సారె ఎట్లా పెడతారో అమ్మవారికి గూడా పెట్టినమన్న అదృష్టం నాకు కలిగింది అని అనిపిచ్చింది మేడం. కాకపోతే అమ్మకి సారె పెట్టేటప్పుడు, చీర పెట్టేటప్పుడు బాగా ఏడుపొచ్చింది మేడం. అమ్మ ఇగ రేపటితోటి ఎళ్ళిపోతది అన్నట్టు గుడ్ల నిండా నీళ్ళొచ్చినాయి మేడం. చాలా బాధ అనిపిచ్చింది. అమ్మ ఎళ్ళిపోతుంది అన్నట్టుగా.
దాదాపు ప్రతి ఒక్కరికి అట్లానే అనిపిస్తదమ్మా. 9 రోజులు మనతోనే ఉన్నట్లుండి, తర్వాత ఒక్కసారిగా హ్మ్. సాగనంపటం అంటే బాధేస్తది. అలానే అనిపించింది మేడం. ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకుంటే బావుండు. అమ్మ మన ఇంట్లోనే ఉంటే బావుండు అన్నట్టు ఉంది మేడం. హ్మ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? మంచినే అయింది మేడం. మేము 3:15కి లేసినాం. అసలు ఆ రోజు నిద్రే పట్టట్లే. ఇగ అమ్మ ఎళ్ళిపోతది రేపు అన్నట్టుగా ఆ నైట్ అంతా నిద్రపోలే. ఇగ 3 కాంగానే మెలుకువ వచ్చింది. ఇంకా ఒక పావుగంట ఆగి లేద్దాం అనిపిచ్చింది. అని మళ్ళీ అమ్మకు లేట్‌గా పంపిస్తే మళ్ళెట్లా, మళ్ళా తెల్లవారుజామున పంపిస్తే మళ్ళీ అందరూ చూస్తారు అన్నట్టుగా లేచి త్వరగా చేసుకున్నాం మేడం. అమ్మని ఇగ పంపియాలంటే బాధేసింది మేడం. అమ్మవారిని మీ యథాస్థానానికెళ్ళిపోమ్మా అనాలంటే అనడం రాట్లేదు. కానీ ఆమెని అమ్మవారిని సాగనంపిన తర్వాత లోపలొచ్చి కూర్చుంటే ఒక మనిషి ఎళ్ళిపోయింది అన్నట్టు ఏడుపొచ్చింది. మళ్ళీ సంవత్సరం దాకా రాదు అమ్మ అన్నట్టు. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా! ఎలా అనిపిచ్చింది? మనమే చిన్న మనుషులం అమ్మకి దిష్టి తీస్తున్నాం. మనకి ఆ అదృష్టం దొరికింది. అమ్మ ఎంత మనమే చిన్న పిల్లలకే తీస్తాం గానీ, అమ్మవారికి గూడా దిష్టి తీస్తారా అన్నట్టుగా ఈ అదృష్టం నాకు దొరికిందని చాలా సంతోషంగా అనిపించింది మేడం. హ్మ్. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకెలా అనిపిచ్చింది? గురువుగారు చెప్పింది ప్రతి ఒక్క మాట కరెక్టే మేడం. పిల్లల్ని ఏమైనా సుఖంగా పెంచితే ఆళ్ళకేది తెలవదు గదా! కష్టాల గురించి తెలవదు గదా! సుఖంగా పెంచితే సుఖమే తెలుస్తది గానీ, కష్టం గురించి తెలవదు గదా! అది నాకైతే మంచిగా అనిపించింది మేడం. పిల్లలకి కష్టం జెప్పాలే, సుఖాల గురించి చెప్పాలి. కష్ట సుఖాలనిపించింది. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపిచ్చింది? నాకు దీంట్లో ఈ పీఠంలో అర్హత ఉంది. ఈ అర్హత ఉన్న వాళ్ళకే అమ్మ చేయించుకుంటదని అనిపించింది మేడం. నాకు ఈ అదృష్టం దొరికిందని నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఈ పీఠంలో నాకు పేరు ఈ అక్క చెప్పి, ఇట్లా నేను ఆమె ద్వారా నేనెళ్ళిన నాకు గురువుగారు చెప్పిండు. ఇలా అర్హత ఉన్నోళ్ళే పూజ చేస్తారు. చేయించుకుంటది అమ్మ అనేసి అన్నాడు. కానీ నాకు గూడా ఒక మాట అనిపిచ్చింది మనసులో. నాకు అర్హత ఉందా? అమ్మ నాతోటి చేయించుకుంటదా? చేయించుకోదా? అన్నది ఫీలింగ్ ఉండే లాస్ట్ వరకు. కానీ నవరాత్రులు నిన్నటి వరకు ఆ ఫీలింగ్ పోయింది. అమ్మకు నేను చేసే అర్హత ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది మేడం. ఆ పీఠం ద్వారా నాకు ఇంత కలిగింది. అమ్మకి చేసుకునేది. పీఠం అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీరు ఏమైనా చెప్తారా? నాకంత అనుభవం లేదు మేడం. చెప్పాలనిపిస్తుంది కానీ ఏమని జెప్పాలి? ఆ గురువుగారు చేసిన దానికి మనం చెప్పడం చాలా తక్కువ అనిపిస్తుంది మేడం. అదే. అనుకోకుండా ఈరోజు జేస్తా, ఇంత డబ్బులొస్తయి, నాకు వచ్చేది గూడా ఎక్కడి నుంచి లేదంటుండు గురువుగారు. నా కష్టార్జితంతోటే అమ్మకి నేను భోజనాలు పెడుతున్నా అన్నాడు. కానీ ఇగ గురువుగారి గురించి మనం అన్న సంతర్పణ గురించి నేను మాట్లాడలేను మేడం. ఇగ ఆ గురువుగారి గొప్పతనం, ఆ అమ్మవారు, ఆ గురువుగారు అందున ఉండి చేయించుకోవడం చాలా కృతజ్ఞతలు మేడం. ఈ పీఠంలో నవరాత్రులు చేయటం వల్ల సనాతన ధర్మం గురించి కానీ, దేవతల గురించి గానీ, కొత్త విషయాలు నేర్చుకున్నాం అని చెప్పగలరా? అట్లా అనిపిస్తే ఒక్క మాటలో ఏమని చెప్తారు? దేవతలున్నారు మేడం. దేవతలు లేనిదే మనం లేము గదా! కానీ ఓసారి అనిపించేది. దేవతలు మనకు మంచి జేస్తరా? చెయ్యరా? అని. కానీ వారాహి నవరాత్రులు చేస్తున్నప్పుడు తెలిసింది. ఈ వారాహి అమ్మ ఉన్నది అన్నట్టు నాకైతే ఫీలింగయితే వచ్చింది. మనకు మంచి అయితది అన్నట్టు. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఉంది మేడం. ఇప్పటికి అయితే ఇప్పుడు అందరూ ఈ ఇప్పుడు ఉన్న కల్చర్‌ల ఇప్పుడు దేవుళ్ళని కొలవడం తక్కువైపోయింది గదా మేడం. కానీ ఇట్లా ఉండి చేయిస్తుండంటే గురువుగారు అవసరమే మేడం. ఇప్పుడు ఉన్న సమాజానికి అవసరం. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బావుంది మేడం. గురువుగారు రోజు అడగడం, ఈ రోజుకి ఇది చేయండి అని చెప్పడం
చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. చివరగా అమ్మ, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మేడం భక్తి శ్రద్ధలతోటి చేసుకోవాలని చెప్తా మేడం అంతే.